సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారముని మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ఈ యొక్క వర్తమానముల ద్వారా అనేక మంది బలపరచబడుచున్నామని మాకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క వర్తమానములు షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి దేవుని మేము ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి ఆవత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. యాకోబు అంటేనే మోసగాడు అని అర్థం. ఇటు అన్నను మోసం చేశాడు, ఇటు తండ్రిని మోసం చేశాడు. మోసానికి ప్రతిఫలముగా తన అన్న శత్రువుగా మారి అతన్ని చంపాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అన్నకు భయపడి బేర్షెబా నుండి హారానుకు పారిపోతున్నాడు. ఆ రాత్రి ఒంటరిగా భీకర అరణ్యంలో భయంతో ఉన్నాడు. మరో ప్రక్క మరణానికి సమీపంలో ఉన్న తండ్రికి, అమితంగా ప్రేమించే తల్లికి, మరి ముఖ్యంగా వాగ్దాన భూమికి దూరం కాబోతున్నటువంటి, మరలా ఎప్పుడు తిరిగి వస్తానో రానో అని చెప్పలేనంత బాధతో ఉన్నటువంటి సందర్భం. అయితే ఆ రాత్రి అతనికి దేవుని ప్రత్యక్షత లభించింది. అతని మోసపూరితమైనటువంటి జీవితాన్ని గురించి ప్రశ్నించకుండా కేవలం ఆయన కృపతో జ్ఞాపకము చేసుకుని అద్భుతమైన స్పష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఆయనకిచ్చాడు. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా ఆదికాండము 28:15 ఆ మాటలు యాకోబు గారు నమ్మారు. కానీ అది అంత బలీనీయమైన నమ్మకం కాదు. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఏ విధమైన షరతులు పెట్టకపోయినప్పటికీ యాకోబు మాత్రం కొన్ని షరతులు పెడుతున్నాడు. నా ప్రయాణం అంతట్లో నీవు నాకు తోడుగా ఉండాలి, నన్ను కాపాడాలి, మరలా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా తీసుకొని రావాలి, నేను తినడానికి ఆహారము ధరించడానికి వస్త్రాలు దయచేయాలి. అంతేకాదు, నేను తలగడుగా చేసుకున్న ఆ రాయి ఉన్న స్థలం నిన్ను ఆరాధించే స్థలమవుతుంది. నీవు నాకు ఇచ్చిన వాటన్నిటిలో 10వ భాగము నీకు ఇస్తాను అని. చూసారా, ఒక రకంగా దేవునితో యాకోబు బేరమాడుతున్నట్లు ఉంది కదూ. అవును, యాకోబు షరతులను బట్టి కాదు కానీ దేవుని యొక్క కృపలో ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యబ్బోకు రేవులో దేవుడు ఆశీర్వదించాడు. శత్రువైన అన్నను మిత్రునిగా చేశాడు. తన తండ్రి ఇంటికి అనగా వాగ్దాన భూమికి తిరిగి యాకోబును తీసుకుని వచ్చాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, వాక్యం వింటున్నటువంటి ఈ ప్రియమైన దేవుని బిడ్డ, అనేక సార్లు మనము కూడా ఇట్లాంటి తలంపులనే కలిగి ఉన్నాం. దేవుడు నాకు ఇది చేస్తే రక్షణ పొందుతాను, అది చేస్తే బాప్తిస్మం తీసుకుంటాను, ఉద్యోగం వస్తే చర్చికి మానకుండా వెళ్తాను, నేను అనుకున్నట్లు అంతా జరిగితే దేవుని మందిరానికి వస్తాను, నేను అనుకున్నట్లు అంతా జరిగితే దేవుని మందిరానికి అది ఇస్తాను, దేవుని కొరకు ఇది ఇస్తాను అంటూ దేవునికి షరతులు పెట్టిన సందర్భాలెన్నో నీ జీవితంలో ఉన్నాయి కదూ. నీ షరతులను బట్టి కాదు కానీ ఆయన కృపతోనే అన్నింటినీ ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడని నీకు అర్థం కావాలి. దేవునితో బేరమాడే ప్రయత్నం ఎన్నడూ నీవు చేయొద్దు. ప్రియ స్నేహితుడా, ఆయనతో బేరమాడడానికి మనము ఏపాటి వారం? ఏదైనా మనకి అనుగ్రహించబడుతుందంటే అది కేవలము దేవుని యొక్క కృపను బట్టే. ఏదో నీవు ఇస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు అని కాదు. దేవుని యొక్క కృపను బట్టే నీకు అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి షరతులతో కూడినటువంటి వాగ్దానములు కాక దేవుణ్ణి దేవునిగా ప్రేమించు, దేవుని దేవునిగా సేవించు, దేవుని కొరకై జీవించే ప్రయత్నం చెయ్యి. అటువంటి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అమూల్యమైన మరి ఒక దినం మా జీవితంలో దయచేశారయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతటికి కావలసినటువంటి నీ కృపను, నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి. బలహీనులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను, పేషెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా. వారికి కావలసినటువంటి నీ కృపను దయచేయండి నాయనా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా కూడా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండకూడదో సమస్తమును మీరు మమ్మల్ని లీడ్ చేయండి తండ్రి. మా యొక్క ప్రార్థన, మా యొక్క నిర్ణయాలు నీ చిత్తంలో ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా దూరదేశంలోని వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి. వారికి నీ సన్నిధిని అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు అనుగ్రహించి నీ సన్నిధిని దయచేసి మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.